వాళ్ళు కూడా ఉపేంద్ర కూడా బాగా చేశాడు లాస్ట్కి వచ్చి కానీ ఉపేంద్ర ఈరోజు డేట్ ఎంత? ఆగస్టు 14. ఈరోజు కూలీ సినిమా రిలీజ్. పోదాంపా. లేమా ఏమే తొందర లేచి రెడీ అవ్వాలి. నువ్వు పొదుపు గిదుపు ఎన్ని కాదు, లేచి రెడీ అవ్వ సినిమా పోదాం. అటు చెప్పకపోతే మా అమ్మ మాట ఉందలే, మీరేమనుకోబాకండి. సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట కూలీకి. అమ్మతో కూలోడు పోయేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. బయట నువ్వు సినిమా అంటే ఊహ నుంచి అటు రెడీ అయిందో అట్లుంటుంది. టిప్గా నేను మమ్మీస్తూ నవ్వుతారా చూడు చూడు. ఎందుకు రావు సినిమా? ఎందుకు ఇంత అందంగా కన్నా నన్ను? అందంగా కన్నా అన్నీ చేస్తుంటావని పనులన్నీ. ఆఫ్టర్ ఆల్ మీ అమ్మాయి నేనే ఎంత అందంగా ఉన్నాను, నా కొడుకు నువ్వు ఎట్టుండాలి అనుకున్నావా? అందుకనే కన్నా. సో ఇప్పుడైతే మన సినిమాకి అయితే బయలుదేరేస్తున్నాం అనమాట. టైం అయిపోయింది 11:30 షోకి. చలో 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 టైం 11 అయిపోయింది. సో ఇక్కడ నుంచి కావాలి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 10 మినిట్స్ జర్నీ. రోడ్ అంతా నీట్గానే ఉంది. సో టక్న వెళ్ళిపోయి సినిమా హాల్లో కలుసుకుందాం దా. ఇప్పుడు మన వెనకాల ఉంది కదా, అదే వెంకటేశ్వర థియేటర్ అనమాట కావల్లో. మన కావాలి పెద్ద మల్టీప్లెక్స్లో ఉండవు, సింగిల్ స్క్రీన్ థియేటర్లే. ఒకటి ఉంది మానస అని, అది డబుల్ స్క్రీన్. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం. అమ్మని అయితే అక్కడ వదిలిపెట్టి వస్తున్నా. సో ఏంది ఏమైనా చెప్తావా? నా అమ్మకి ఇంద్రైన కొడుకు అని అనుకుంటుంది. సర్లే ఏం చేస్తాం. కొంచెం ముందు ఇప్పుడే హాల్లోకి వచ్చిన, అప్పటికి అన్నీ నిండిపోయినాయి. ముందు ఓలో దొరికింది, అదే బెటర్. ఇక అందుకంటే ముందు ఇక అసలు చూసినట్టే ఉండదు. సో ఇప్పుడే లోపలికి వచ్చారు. ఏంది మా చిలకనవ్వరు అవుతున్నా? ఏమి ఏమా నన్ను చూడుమా, మరి ఆడేముంది చూస్తున్నావు? సినిమాకి తీసుకొచ్చాడే కొడుకు, కనీసం ఆనందంగా లేదు మొహంలో. ఇది అట్టుంది. ఆల్మోస్ట్ థియేటర్ అంటే ఫుల్ అయిపోయింది అనమాట. చాలా ఫుల్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయరా ఇంత రెస్పాన్స్ మన సైడ్ నుంచి. హైప్ ఉందే కానీ మరి ఎంత హైప్ వస్తుంది అనుకోలే. యాడ్స్ పడుతున్నాయి ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇంటర్వల్ వచ్చిందనమాట. వేరే ఉంది సినిమా. చూద్దాం. ఏమా సినిమా ఎట్టుందమ్మా? బాగుందా? బాగానే ఉందా? ఏంది ఇంటర్వల్ దాకా ఎట్టుందా? చూడబోద్దు అయింది, తల్లి పుట్టింది. లేదు నిజం చెప్పు. పర్వాలే సినిమా అంటావా? వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చాను. సినిమాలో లిటరల్లీ నాకైతే అనిరుద్ధ్ మార్క్ అయితే అనిపించలేదు గాయ్స్. మ్యూజిక్లో నేను అది మటుకు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. అనిరుద్ధ్ మార్క్ అయితే లేదు అని అనిపించింది. కానీ మ్యూజిక్ బాగలేదని కాదు, కానీ జైలర్లో ఎట్లా ఉంటుంది, అట్లా తలైవ ముందుకు నడుచుకుంటూ వస్తుంటే వేరే ఉంటుంది కదా. సో అంత మ్యూజిక్ అని అనిపించలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి సైమన్ క్యారెక్టర్ సూపర్ ఉంది. మధ్య మధ్యలో ట్విస్టులు బాగుంది. ట్విస్టులు అయితే హైలైట్ ఉన్నాయిలే. సినిమా అయితే వర్త్లో వాచ్, చాలా బాగుంది. ఇక మా అమ్మని అడిగితే అది బాగుంది బాగలేదు అంటుంది. అడగదాం, తీసుకుందాం రివ్యూ కూడా. ఇంకోటి వచ్చేసి శృతి హాసన్ క్యారెక్టర్ ఓకే, డీసెంట్ క్యారెక్టర్. సత్యరాజ్ క్యారెక్టర్ ఓకే, బాగానే ఉంది. ఇంకా రజనీ సార్ది ఫైటింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇంకంతే, ఇక ఏజ్ అయిపోయింది కదా, ఇక తప్పదు అంత మాత్రమే. కానీ వర్త్ టు వాచ్. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు, ఖచ్చితంగా అయితే చూడొచ్చు. మంచి సినిమా. మా ఇట్రా మా వచ్చి మాట్లాడిపోమా. ఏమమ్మా సినిమా ఎట్లా అనిపించిందమ్మా? బాగుంది నిజంగానే. తలగా బాగా చేశాడా? ఎవరు? రజనీకాంత్ బాగా చేశాడు. నాగార్జున
నాగార్జున క్యారెక్టర్ బాగుంది. ఇంకెవరు బాగాలేదు నీకు? బాగా కూడా ఉపేంద్ర కూడా బాగా చేశాడు లాస్ట్కి వచ్చి. కానీ ఉపేంద్రకి ఉపేంద్ర నిజంగా నేను పోతున్నా. ఇంకా అవన్నీ నాకు తెలియదులేరా. సో అది అమ్మదైతే రివ్యూ. సో ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నా. జై హింద్.